హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సీమరాజా అని పిలువబడే అలియాస్ చంద్రకాంత్ నాయుడు గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ సీమరాజా నాయుడు సామాజిక వర్గానికి చెందినవాడు. అలాగే టీడీపీ పర్సన్. కానీ చెప్పుకునేదేమో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన వాడినని. పైగా సిగ్గు ఎగ్గు లేకుండా వైఎస్ఆర్‌సీపీ కండువాని మెడలో వేసుకొని వైఎస్ఆర్‌సీపీ పార్టీని విమర్శిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్న అంటూ వైఎస్ భారతి గారిని వెటకారంగా మాట్లాడుతూ వైఎస్ఆర్‌సీపీ నాయకులని, కార్యకర్తల్ని, వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాని, వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన సాక్షి టీవీలో ఈశ్వర్ గారిని వీళ్ళు వాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్క దాన్ని ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ రాజకీయాలు చేసే వెధవ ఎవడన్నా ఉన్నాడంటే వీడే. వీడికి తోడు వీడి ఛానల్లో ఆర్పీ గాడు కూడా తయారయ్యాడు. అయితే ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు, ఇదంతా మాకు తెలిసిన విషయమే కదా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఇంకా అసలు విషయంలోకి వెళ్తే నర్సీపట్నంలో మెడికల్ కాలేజీయే లేదు, దానికి జీవోనే లేదు, దాన్ని స్టార్ట్ చేసి కట్టనే లేదు అని మాట్లాడిన అయ్యన్న పాత్రుడు గారి మాటలకి స్పందించిన జగనన్న అక్టోబర్ 9వ తారీఖున అంటే ఈ రోజు జీవోని అలాగే మెడికల్ కాలేజీని దగ్గరుండి చూపిస్తానని వెళ్లడం అయితే జరిగింది. అయితే జగనన్న కన్నా ముందే ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీని చూపించటానికి పొలోమని వెళ్లిపోయాడు ఈ సీమరాజా గాడు. ఇంకా మొదలెడదామా సీమరాజా ఓవర్ యాక్షన్ మాటల్ని. మన జగనన్న నర్సీపట్నంలో కట్టినటువంటి మెడికల్ కాలేజీల సంగతి ఏంది, ఆ వ్యవహారం ఏందని రేపు వస్తానన్నాడు కాబట్టి అన్న మనం ఈ రోజు ఒక రోజు ముందుగానే వచ్చి ఆయనకి శ్రమ లేకుండా సరే ఎంతవరకు మనం కట్టగలిగినాము, ఏంది వ్యవహారం ఏందనేది మనం ఒకసారి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలియజేద్దాం అని చెప్పి మనం ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఒకసారి మన హయాంలో మన అన్న కట్టిన బిల్డింగ్ లేదనేది ఒకసారి చూడండి. ఇటు చూడండి ఒకసారి. కాదు సీమరాజా, ఎందుకు నువ్వు ఒక రోజు ముందుగా వెళ్ళాలి? మా జగనన్న వచ్చే 9వ తారీఖే నువ్వు కూడా వెళ్ళుంటే అందరితో పాటు నువ్వు కూడా దగ్గరుండి మా అన్నతో పాటు చూసొచ్చుండొచ్చు కదా. ఏ భయపడ్డావా? ఆ జనాలంతా కలిసి వాళ్ళ కాళ్ళ కింద నిన్నేసుకొని తొక్కి పడేస్తారని. నర్సీపట్నం మెడికల్ కాలేజీ గురించి కుప్పలు తెప్పలుగా సీమరాజాకి డౌట్స్ ఉన్నాయంట. వాటికి మనం క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాము. కానీ చెప్పు గజాల చెప్పు. ఇటు చూడండి ఒకసారి. ఈ బిల్డింగ్ ఇక్కడ ఏ విధంగా పిల్లర్లు వేసాడు, దీనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు, అసలు దీనికి కేంద్రం అనుమతి ఇచ్చిందా ఇవ్వలేదా, నేను కట్టిన బిల్డింగ్లు. కొంతమంది పరంబోకులు మాట్లాడినట్టు మాట్లాడతావేంటి సీమరాజా? కేంద్రం పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా మా జగనన్న తీసుకొచ్చాడు. కొంపదీసి నీకు కూడా చత్వారం వచ్చిందా సీమరాజా? వెంటనే వెళ్లి చూపించుకో, ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. సీమరాజా మాటలు వింటుంటే నవ్వు ఆగట్లేదు. కాదు సీమరాజా, పిల్లర్స్ ఎలా వేస్తారు? నీలాగా ఎగుడు దిగుడుగా ఉంటాయి అనుకున్నావా? పిల్లర్స్ అంటే పిల్లర్స్ అనేటివి ఎవరు వేసినా ఒకేలాగా వేస్తారు సీమరాజా. ఈ మాత్రం కూడా తెలియకుండా ఎలా మాట్లాడేస్తారు? ఏమో రూపాయి 2 రూపాయల లేకంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం సొమ్ముని ఏ విధంగా జీవో లేదు, ఒక కేంద్రం నుంచి అనుమతి లేదు, ఏమీ లేకుండా ఏ విధంగా కట్టినాడు చూడండి. అబ్బా, ఏం చెప్పారు సీమరాజా! ఇంతకీ మీరేం చెప్పారు సీమరాజా? దేవుడా, సీమరాజా జోకులు మామూలుగా వేయట్లేదు. ఈ రాష్ట్ర ప్రజల డబ్బుని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేసేశాడంట 5 సంవత్సరాలలో. చంద్రబాబు నాయుడు చేసేదాని గురించి మాట్లాడవేంటి సీమరాజా? అయినా నువ్వేం మాట్లాడతావు కానీ నేను మాట్లాడతాను, నువ్వు విను. స్టేట్ డివైడ్ అయినాక ఫస్ట్ వచ్చిన గవర్నమెంట్ మీదే, ఇప్పుడు మీ గవర్నమెంటే. టోటల్ 6.5 ఇయర్ మీ పర్మిషన్ లో ఉంది ఈ రాష్ట్రం. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రానికి రాజధాని కానీ అలాగే ఈ రాష్ట్ర డెవలప్మెంట్ గాని ఏది కానీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలంతా ఓట్లు వేసి మిమ్మల్ని సీఎం కుర్చీలో కూర్చొని పెడితే మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రంలో రాజధాని అని చెప్పుకునేదానికి అమరావతి అనే ప్రాంతాన్ని ఇదే మన రాజధాని అని చెప్పి గ్రాఫిక్స్ లో చూపించేసి జనాల్ని మోసం చేసినట్టు జగనన్న మోసం చేస్తాడనుకున్నావా? పైగా హైకోర్టుని అలాగే సెక్రటేరియట్ ని వాటినన్నిటిని నిర్మించిన బిల్డింగులు ఏ విధంగా కారుతున్నాయో, ఆ బిల్డింగులు ఎంత లోతు నీళ్ళల్లో ఉన్నాయో ఎవరికి తెలియదు అనుకున్నావా సింహరాజా? మాటకు ముందు చంద్రబాబు నాయుడు గారు నాకు 45 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటారు కదా. మరి 45 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ ఇలాంటి వాటిల్లో బిల్డింగ్స్ కడతారా?
ఇలాంటి వాటికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాడా? అమరావతిలో నీళ్లు తోడటానికి, కంప చెట్లు కొట్టడానికి ఎన్ని వందల కోట్లు తగలేస్తున్నాడో ఎప్పుడూ చెప్పవెందుకు సీమరాజా? ఏ అది ప్రజల సొమ్ము కాదా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా హెరిటేజ్ కంపెనీలో నుంచి అమరావతి డెవలప్మెంట్ కోసం పెట్టడానికి తీసుకొస్తున్నారా? ఎందుకు మాట్లాడవు దాని గురించి? 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే చేసినటువంటివి ఎన్ని ఫ్లోర్లు వేసాడో చూడండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అది ఆ పైన 2 G+2 వేసాడు. చూడండి ఇట్లో ఏ విధంగా చెట్లు మొలిచినాయో. ఏంది వ్యవహారం? కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితిలో కూడా మా జగనన్న ఇచ్చిన హామీలని తప్పకుండా ఇచ్చాడు. అలాగే ఈ రాష్ట్రంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతుండే వాళ్ళకి ఉద్దానం లాంటి కిడ్నీ డయాలసిస్ సెంటర్ ని తీసుకొచ్చారు. అలాగే ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను కూడా తేవడం జరిగింది. అందులో 5 కాలేజెస్ కంప్లీట్ అయ్యి అడ్మిషన్స్ జరిగి ఎగ్జామ్స్ కూడా రాసి కంటిన్యూ అవుతున్నాయి. 2 కాలేజెస్ ఆల్రెడీ ప్రిపేర్ గా ఉంటే కూడా సరే చంద్రబాబు నాయుడు గారు మాకు మెడికల్ కాలేజీలే అవసరం లేదు, మెడికల్ సీట్లే అవసరం లేదని మాట్లాడి వచ్చిన సీట్లను కూడా వెనక్కి పంపించడం జరిగింది. ఇంకా 10 కాలేజీలు కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. దానికి 5,000 కోట్ల బడ్జెట్ అవసరమైంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు పెట్టి ఆ 10 మెడికల్ కాలేజీలు కట్టడం ఇష్టం లేక పీపీపీ అనే పద్ధతి ద్వారా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో ఉండగా ఈ రోజు మా జగనన్న ఆ 10 కాలేజీలని ప్రైవేటీకరణ కాకుండా ఉండేదాని కోసం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు సీమరాజా. అయినా అవన్నీ అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి అర్థం కావలే సీమరాజా. అయినా నాకు ఒక స్మాల్ డౌట్, జగనన్న 5 ఏళ్లలో ఇదేనా కట్టిందని క్వశ్చన్ చేస్తున్నావు కదా అక్కడికి వెళ్ళి. జగనన్న 5 ఏళ్ల గవర్నమెంట్ లో 2 years కరోనాకే పోయింది. ఈ 3 సంవత్సరాలలో 3 సంవత్సరాలు కూడా ఉండదు నాకు తెలిసి. ఎందుకనంటే ఎలక్షన్ అనేది ఒక 6 నెలలు ముందే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎటువంటి డెవలప్మెంట్ జరగదు. 2.5 years వేసుకో. ఆ 2.5 years లోనే మా జగనన్న ఇంత డెవలప్ చేస్తే ఈ రాష్ట్రాన్ని మీ చంద్రబాబు నాయుడు వచ్చి 1.5 years అవుతుంది నాకు తెలిసి 17 months. మరి ఈ 17 months ఆ గోడలని ఆ పిల్లర్స్ అలా పెట్టకపోతే దానికి ఒక 1,000-2,000 కోట్లు ఇచ్చినుంటే ఈ పాటికి ఫినిష్ అయ్యేది కదా, లాస్ట్ స్టేజ్ కి కంప్లీట్ అయ్యేది కదా. ఈసారికి ఆ కాలేజీలలో కూడా అడ్మిషన్స్ జరిగి క్లాసెస్ జరిగేటివి కదా. ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లు అయ్యేవాళ్ళు కదా, ఎంతో మంది పేదవాళ్ళకి వైద్యం అందేది కదా. ఈ 17 నెలల్లో ఆ కాలేజీలకి పెట్టుబడి పెట్టకుండా ఆ కాలేజీలని కంప్లీట్ చేయకుండా ఈ రోజు ప్రైవేటీకరణ చేసే ప్రైవేటీకరణ పద్ధతిలో ఎందుకు కట్టడానికి ట్రై చేస్తున్నారు? ఇప్పటికే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన ఈ 17 నెలల్లో 2,17,000 కోట్లు అప్పు తెచ్చారు. మరి మీరు తెచ్చిన 2,17,000 కోట్లలో ఈ 10 బిల్డింగులు కట్టడానికి 5,000 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయారా? ఇచ్చి ఉంటే ఈ రోజు ఆ 10 మెడికల్ కాలేజీలు కూడా కంప్లీట్ చేసేవాళ్ళు కదా. అలాగే మీరు చెప్పినట్టుగా ఆ బిల్డింగుల ముందర అలాంటి చెట్లు మొలిచేటివి కాదు కదా సీమరాజా. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, చూద్దాం. పట్నం మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చి ఈ విధంగా అడవిలో పెడితే తొండలు గుడ్లు పెట్టుకునే స్థలాల్లో మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చి ఈడ పెట్టావు. సీమరాజా మాటలు వింటుంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, ఈ సొసైటీకి నీ వల్ల ఏంటి లాభం అనేసానని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మెడికల్ కాలేజీలు కానీ లేదంటే మెడికల్ హాస్పిటల్ కానీ ఊరికి చివరనే ఉంటాయి. కొంచెమైనా చదువుకొని అలాగే ఈ సమాజం పట్ల కాస్త అవగాహన ఉంటే ఇలాంటి విషయాలు తెలిసేవి సీమరాజా నీకు. బహుశా నీకు అది లేనట్టుంది, అందుకే నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటావు. మా జగనన్న కాబట్టి నర్సీపట్నంలో నువ్వు చెప్పినట్టుగా 20 కోట్లు పెట్టి 3 అంతస్తుల బిల్డింగ్ కి స్లాబ్లు పోసి పిల్లర్స్ వేశాడు. అదే చంద్రబాబు నాయుడు గానే అంటే ఏ 100 కోట్లు 200 కోట్లు పెట్టి ఆ మాత్రం కూడా లేపొట్టున్నాడు. తెలుసా నీకు ఆ విషయం? పోతే 500 కోట్లతో వైజాగ్ ఋషికొండ మీద కట్టిన బిల్డింగ్ గురించి మాట్లాడతావేంటి సీమరాజా? మా జగనన్న కాబట్టి 500 కోట్లతో అత్యున్నత అద్భుతమైన బిల్డింగ్ కట్టగలిగాడు. అదే చంద్రబాబు నాయుడు తల్ల కిందలో తపస్సు చేసినా కూడా సరే ఈ జన్మకు కట్టుండలేడు. కట్టాడు కదా అమరావతిలో బిల్డింగ్స్, ఎలా ఉన్నాయో పెచ్చులు ఊడతా చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. ఇకపోతే మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మా జగనన్న ఈ రాష్ట్ర ప్రజల సొమ్మునంతా
దుర్వినియోగం చేశాడు అని మాట్లాడుతున్నావు కదా సీమరాజా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి 17 నెలలవుతుంది. మా జగనన్న తెచ్చిన దానికన్నా మీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా 2,17,000 కోట్ల అప్పు తెచ్చారు. తెచ్చిన 2,17,000 కోట్లకి అర్తూ గుర్తు లేదు. మరి ఆ డబ్బునంతా ఏం చేశారనేది ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పనే లేదు. అలాగే ఈ రాష్ట్రానికి రాజధాని కడతానన్నాడు. ఇప్పటికే 17 నెలలు కంప్లీట్ అయింది. మీకుండే గడువు కాలం నాకు తెలిసి అంటే ఒక 2.5 ఇయర్ ఉంది. మరి ఈ 2.5 ఇయర్‌లో ఈ రాష్ట్రానికి రాజధాని తేగలుగుతాడా చంద్రబాబు నాయుడు గారు? అలాగే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుగుతాడా? అలాగే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేగలుగుతారా? అలాగే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో నిరూపించగలుగుతారా? అలాగే సుగాలి ప్రీతికి న్యాయం చేయగలుగుతారా? అలాగే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తెస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ నాయుడు గాని ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లతో పెట్టుబడులు తీసుకురాబోతున్నారో కొంచెం క్లారిటీ ఇస్తారా సీమరాజా? అలాగే ఎలక్షన్‌కి ముందు మీరిచ్చిన సూపర్ సిక్స్‌ల హామీల గురించి ఎంతమందికి ఇచ్చారో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయగలుగుతారా సీమరాజా? దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు వైఎస్ఆర్‌సీపీలో ఎటువంటి కల్తీ మద్యం జరగకపోయినా కూడా సరే, వైఎస్ఆర్‌సీపీలో కల్తీ మద్యం స్కామ్ జరిగిందని చెప్పి వరుసపెట్టి అరెస్టులు చేసిన టీడీపీ వాళ్ళు ఈరోజు టీడీపీ గవర్నమెంట్‌లోనే పబ్లిక్‌గా బయటపడింది కల్తీ మద్యం స్కామ్ అనేది. మరి దీనికి ఇంతవరకు ప్రభుత్వం అనేది ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కల్తీ మద్యం బయటపడితే దాన్ని కూడా వైఎస్ఆర్‌సీపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు నిజంగా చేసునుంటే టీడీపీ ఇంత కూల్‌గా సస్పెండ్ చేసి కూర్చోండేదా? ఈ పాటికి అరెస్ట్ చేపిచ్చి సీబీఐని, ఈడీలని దింపేది కదా! మరి ఈరోజు ఎందుకు దింపలేదు సీమరాజా? జనాలేమన్నా అమాయకులు అనుకుంటున్నావా నీలాగా?